రుచిగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూడండి. అలాగే మా ఇంట్లో ఈరోజు నేను ఏం కర్రీస్ ఫుడ్లోకి ప్రిపేర్ చేశానో కూడా అండి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, టుడే బీరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. బీరకాయ పచ్చడి, అట్లనే చాలా బీరకాయలు ఉన్నాయి. ఇవి బీరకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను, ఇవి బీరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. నాకు వాస్తవానికి రోటి పచ్చళ్ళు అంటే అప్పటికప్పుడు చేసుకునే నూరిన పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి, వెజిటబుల్స్తో చేసేవి. అందుకనే రోజు ఏదో ఒక పచ్చడి దాదాపు చేస్తూ ఉంటామండి. ఈరోజు బీరకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం బీరకాయ పచ్చడి, కొంచెం బీరకాయ కూర చేద్దామని డిసైడ్ చేశాను. కొంచెం చారు పెట్టుకుంటే ఈ పూట ఫుడ్ రెడీ అయిపోయినట్టు అవుతుంది. అందుకని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెట్టుకున్నామండి. దీంట్లోనే పచ్చడి వేసేసి దీంట్లోనే కర్రీ కూడా చేసుకోవచ్చండి. ఇన్ని గిన్నెలు కూడా తక్కువ వాడుకుంటూ వంట చేయటం ఎలాగో కూడా నేర్చుకోవాలండి. అనవసరంగా చాలా గిన్నెలు చేసేసి అవన్నీ తోమటానికి అవస్థలు పడకుండా ముందైతే ఆయిల్ వేసుకున్నానండి. యాజ్ ఇట్ ఈజ్ ఏ పచ్చడికైనా కొద్దిగా ఆయిల్ వేసుకోవటం, కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను. నేను అన్ని పచ్చట్లలోనూ స్టార్టింగ్ ఇట్లా నూరిన పచ్చళ్ళకి ఖచ్చితంగా మెంతులు వేస్తానండి. మెంతులు వేగిపోయినాయి. ఇప్పుడు ఈ బీరకాయ, పచ్చిమిర్చి బాగానే కారం ఉన్నాయండి. వెదర్ చల్లగా ఉంది కదండి, కొంచెం కారం నోటికి తగులుతుంటే చాలా బాగుంటుందండి. అందుకనే ఒక మిర్చి తీయచ్చు దీంట్లోంచి, అంత కారం ఉన్నాయి. కానీ నేను వేసేస్తున్నాను, బీరకాయ చప్పగా ఉంటుంది కదా. అట్లనే దీంట్లో పసుపు వేసేసుకుందామండి. దీన్ని మగ్గనిద్దాము. ఆఫ్ మగ్గితే చాలండి, బాగా ఉడకక్కర్లేదు పచ్చళ్ళకి ఎప్పుడైనా. ఇప్పుడే కరెంటు పోయిందండి. ఈ బీరకాయలు కూడా కర్రీకి బీరకాయలు, ఆనియన్ కట్ చేసి పెట్టుకుందామండి. కరెంట్ ఎంతసేపటికి వస్తుందో తెలియదు, కానీ ఈ లోపల ఈ ప్రాసెస్ చేసుకున్నాము. అమ్మయ్య, కరెంట్ వచ్చిందండి. ముక్కలు ఎక్కడ దాకా మగ్గినాయో చూద్దాము. బీరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం ఉండదండి. దాదాపు మగ్గిపోయినాయండి. దీంట్లో కొంచెం అంత చింతపండు, ఆల్రెడీ దీంట్లో తడి ఉంటుంది కాబట్టి వేడికి వేస్తే మెత్తగా అవుతుంది. ఇక వాటర్ పోసి రుబ్బుకోకుండా దీంట్లోనే రుబ్బుకోవచ్చండి. కొంచెమే వేసుకున్నాను, నాకు ఎక్కువ మరీ పుల్లగా ఉన్నా ఏది బాగుండదండి, తగినంతే ఉండాలి. అందుకని దీంట్లోనే ఈ వేడిలోనే వేసేసాను. దీని పని అయిపోయింది. ఇది స్టవ్ బంద్ చేసుకొని చల్లారనిద్దాము. అట్లనే ఇక్కడ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం పెసరపప్పు జల్లుకుంటున్నానండి. ఈ తడిని పీలుస్తుంది, ఎక్కువ వాటర్ కాకుండా. అలానే మనం కూర, పచ్చడి, చారు చేసుకుంటున్నాం కాబట్టి పప్పు లేదు కాబట్టి ఇట్లా ఈ పప్పుతో కలిపిన కూర వండుకుంటే మనకు కూడా పూర్తిగా విటమిన్స్ కూడా అందుతాయి. దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని చక్కగా పిసికి పెట్టుకోవాలండి. అప్పుడే వాటర్ వస్తుంది. ఈ పిసకటం వల్ల కూర కూడా తొందరగా మగ్గిపోతుంది. ఆ పైన గరుకు చర్మం లాంటిది కూడా చక్కగా ఉడికిపోతుందండి. ఇట్లా చక్కగా పిసికేస్తే వాటర్ అన్నీ బయటకు వస్తే ఆ వాటర్లో పెసరపప్పు కూడా కొంచెం నానిపోతుందండి. ఇది ఈజీ మెథడ్ అండి. అర్జెంట్ ఉన్న వాళ్ళకి ఇట్లా ముందు కలిపి పెట్టుకుంటే ఒక 2 minutesలో కర్రీ అయిపోతుంది. ఇవి చల్లారిపోయినాయండి ముక్కలు. ఇవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాము. అట్లనే 2 garlic పీసెస్ వేస్తున్నానండి పచ్చడికి. ఇవన్నీ దీంట్లోకి తీసుకుందాము. అలానే తగినంత ఉప్పు వేసుకుందామండి. ఈ మిక్సీ జార్లో నేను ఆల్రెడీ టమాటా గ్రైండ్ చేసుకున్నానండి, ఇప్పుడే గ్రైండ్ చేశాను. అందుకనే అదే దాంట్లో టమాటా గ్రేవీ తీసేసి ఇది వేసుకున్నానండి. ఇది మనం గ్రైండ్ చేసుకొద్దాము. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కాకుంటే కొత్తిమీర ఉంటే గార్నిష్కి బాగుంటుందండి. అయితే కొత్తిమీర ప్రెజెంట్ నా దగ్గర అవైలబుల్ లేక
ఇట్లనే ఉంచేస్తున్నాను. నూరుడు పచ్చళ్ళకి పోపు ఏం పెట్టక్కర్లేదు. ఎవరన్నా మరీ తప్పనిసరి మేము పోపు లేనిదే తినమంటే నూనె తక్కువ వేసి పోపు గింజలు వేసి వేసుకోండి. అంతకు మించి దీనికి చేయాల్సిందేం లేదు. మిగతా బీరకాయ కూర చారు నాకు వీడియో తీయటానికి కుదరలేదండి. ఈరోజు మా ఇంట్లో కర్రీస్ అయితే మాత్రము బీరకాయ పచ్చడి, బీరకాయ పెసరపప్పు కూర, చారు, టమాటా చారు అండి. ఇందాక నా టమాటా గ్రైండ్ చేసిన దాంట్లో వేసానని చెప్పాను కదా, బీరకాయ ముక్కలు అదే చారు కోసమే గ్రైండ్ చేశాను. అన్నీ చూపించటం కుదరకపోయినప్పటికీ పచ్చడి అయితే మీకు కంప్లీట్ చేసి చూపించానండి. ధన్యవాదాలు.